హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మన హెల్త్కి ఎంతో మంచిదైన పెసరపప్పు స్వీట్ పొటాటోతో ఈ బ్రేక్ఫాస్ట్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. పెసరపప్పు స్వీట్ పొటాటోతో ఈ బ్రేక్ఫాస్ట్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి పెసరపప్పు స్వీట్ పొటాటోతో బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మీడియం సైజు చిలకడ దుంపని తీసుకొని చిలకడ దుంపకున్న స్కిన్ తీసేసి ఒక గ్రేటర్ తీసుకొని ఈ గ్రేటర్తో ఈ చిలకడ దుంపని సన్నగా తురుముకోవాలి. చూసారు కదా, చిలకడ దుంపని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా సన్నగా తురుముకున్న చిలకడ దుంప తురుముని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న చిలకడ దుంప తురుముని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంప తురుముని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చిలకడ దుంప తురుముని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకుల్ని దీంట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చిలకడ దుంప తురుముని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో అరకప్పు పెసరపప్పు వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పెసరపప్పులో మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పుని 3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని నేను 3 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పులో ఉన్న వాటర్ వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ పెసరపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పులో కట్ చేసిన అల్లం ముక్కలు 5 వరకు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పు పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిలో వేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ చిలకడ దుంప తురుముని ఈ పెసరపప్పు పిండిలో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ పిండిలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఈ పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పెసరపప్పు పిండి మరీ గట్టిగా కానీ మరీ పలచగా కానీ ఉండకూడదండి. పెసరపప్పు పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని 3 గరిటెల వరకు వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పెసరపప్పు చిలకడ దుంపతో బ్రేక్ఫాస్ట్ని మరీ పలచగా కాకుండా కొంచెం థిక్గానే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ అట్టు మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ అట్టుని రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ అట్టు మీద మరలా మూత పెట్టుకొని 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ అట్టుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా అట్టులాగా వేసుకోవాలండి. అంతేనండి, పెసరపప్పు స్వీట్ పొటాటోతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా పెసరపప్పు స్వీట్ పొటాటోతో బ్రేక్ఫాస్ట్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు స్వీట్ పొటాటోతో బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.